పొత్తులో భాగంగా ఆ సీటు నుంచి జనసేన పోటీ చేస్తోంది. టీడీపీ సీనియర్ నేతకు టికెట్ లేకపోవడంతో పరిస్థితి తనకు అనుకూలంగా మారుతుందని వైసీపీ అభ్యర్థి భావించారు. కానీ ఫ్యాన్ పార్టీ క్యాడర్ వలసతో ఆ నేత తల బాదుకోవాల్సి వస్తోంది. ఇంతకీ ఏదా నియోజకవర్గం? బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరు? కూటమి పార్టీల నేతల సమన్వయంతో ఫ్యాన్ పార్టీకి ఓటమి భయం పట్టుకుందా? గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి. కూటమి పార్టీల పొత్తులో భాగంగా ఈ సీటు నుంచి జనసేన పోటీ చేస్తోంది. ఆ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ బరిలో దిగారు. 2014లో టీడీపీ నుంచి మాజీ మంత్రి ఆలపాటి రాజా ఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఈ సీటును జనసేనకు కేటాయించడంతో సైకిల్ పార్టీ కేడర్లో కొంత అసంతృప్తి ఉంది. ఇది తనకు కలిసొస్తుందని వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ ఆశలు పెట్టుకున్నారు. సైకిల్ పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అసంతృప్తులను తన వైపు తిప్పుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ ఈ ఎమ్మెల్యేకు సీన్ రివర్స్ అయింది. టీడీపీ నేతలు ఎవరూ వైసీపీలో చేరకపోగా ఫ్యాన్ పార్టీ క్యాడర్ జనసేనలో చేరిపోతున్నారు. ఇందుకు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వైఖరే కారణమని వైసీపీని వీడుతున్న నేతలు చెబుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న తమను కాదని టీడీపీ నేతల కోసం ఎమ్మెల్యే ఆరాటపడుతున్నారని మండిపడుతున్నారు. జరుగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేని పలువురు వైసీపీ నేతలు పార్టీకి రాజీనామా చేసి గ్లాసులో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, తెనాలి మున్సిపల్ కౌన్సిలర్లు వైసీపీని వీడి జనసేనలో జాయిన్ అయ్యారు. వైసీపీ అభ్యర్థి నామినేషన్ రోజునే మున్సిపల్ ప్రజాప్రతినిధులు గ్లాస్ పార్టీ కండువా కప్పుకోవడం అధికార పార్టీకి పెద్ద షాక్గా భావిస్తున్నారు. వైసీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో అన్నాబత్తుని శివకుమార్ కంగుతిన్నారు. టీడీపీ నేతలు చేరకపోగా వైసీపీ నేతలు జనసేనలోకి వెళ్లడంతో తన పరిస్థితి రెండుకీ చెడ్డ రేవడి చందంగా తయారైందని తల బాదుకుంటున్నారని కేడర్లో వినిపిస్తోంది. పార్టీ నేతలను కూడా ఈ ఎమ్మెల్యే అనుమానంగా చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఏ రోజు ఎవరు పార్టీ వీడతారోననే భయంతో అలాంటి వారిపై నిఘా పెట్టారట. దీంతో ఈ ఎమ్మెల్యేపై క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పార్టీ కోసం పనిచేస్తున్న తాము ప్రతిరోజు పరీక్ష ఎదుర్కోవడం అవమానంగా ఉందని పలువురు వైసీపీ నేతలు ఆవేదనతో ఉన్నారు. మరోవైపు తెనాలి స్థానంలో జనసేన పోటీ చేయడంతో టీడీపీ క్యాడర్ నుంచి సహాయ నిరాకరణ తప్పకపోవచ్చని ముందుగా రాజకీయ వర్గాల్లో చర్చ సాగింది. ఇలాంటి సమయంలో ఇటీవల పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సూపర్ సక్సెస్ అయింది. దీంతో తెనాలిలో జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గెలవబోతున్నారనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి. ఇక ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తెనాలిలో రోడ్ షో నిర్వహించి నాదెండ్ల గెలుపు కోసం ప్రచారం చేశారు. రెండు పార్టీల అధినేతల ప్రచారంతో టీడీపీ జనసేన క్యాడర్లో జోష్ పెరిగింది. ఇక ఇదే సమయంలో టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజా కూడా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు. నాదెండ్ల మనోహర్ గెలుపు కోసం పనిచేస్తున్నారు. ఈ పరిస్థితి చూసి వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్కు నిద్ర పట్టడం లేదనే ప్రచారం జరుగుతోంది. తెనాలి నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ క్యాడర్ కలిసి పనిచేస్తోంది. దీంతో వైసీపీ అభ్యర్థి వెన్నులో వణుకు పుడుతుందని సొంత పార్టీ క్యాడర్లోనే చర్చ సాగుతోంది. ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గెలుపు పక్క అనే టాక్ నడుస్తోంది. భవిష్యత్ రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.